హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే మా. హరిప్రియ గారు, మన నమ్మకాలు మూఢనమ్మకాల్లో మనము పిల్లలున్న తల్లిని తండ్రిని పిల్లలున్న వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఏ పుణ్యకార్యంలో ఏ శుభకార్యంలో అయినా సరే వాళ్ళని ముందుకు రండి 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 అని పిలుస్తారు, ఆశీర్వచనాలు తీసుకుంటారు, చేస్తారు. పిల్లలు లేని దంపతుల్ని ఎందుకండి అంత ఇదిగా చూస్తారు? అసలు రుణానుబంధ రూపేణనే కదా బిడ్డలు. మరి ఏమిటి వాళ్ళు చేసిన తప్పు ఏమిటి? వాళ్ళని ఎందుకు అలా ముందుకు రానివ్వకుండా చేస్తున్నారు? అది చాలా అన్యాయం కదండి. ఇది నమ్మకం అంటారా, మూఢనమ్మకం అంటారా? ప్రత్యేకంగా చెప్పేది మూఢనమ్మకమే తప్ప. మూఢనమ్మకమే ఖచ్చితంగా, పర్ఫెక్ట్ 100% మూఢనమ్మకము. అయితే అది ఎందుకు ఏమిటి అనేది చెప్తాను, చెప్పండి. అయితే పిల్లలు ఉన్న వాళ్ళు అనేది, పిల్లలు లేని వాళ్ళు అనేది ఎవరి తప్పు ఉంటుంది? పిల్లలు లేకపోవడం అనేది పాపమా? అది పాపం కాదు, ఘోరం కాదు, నేరం కాదు. అలాంటి వాళ్ళు వచ్చినంత మాత్రాన ఈ పిల్లలు ఏదైనా అయిపోతారా? అసలు చాలా ఇదిగా చూస్తారు కదండి. దీనికి రానివ్వరు, పేరెంటానికి రానివ్వరు, లేదా సీమంతానికి రానివ్వరు, చూడనివ్వరు, ముట్టనివ్వరు, అక్షంతలు వేయనివ్వరు, ఆ తల్లి చేత బొట్టు కూడా పెట్టించనివ్వరు. అవునండి. ఇది అంటే ఇది ఎలా ఉంటుందంటే క్రూరమైన చర్య అని చెప్పొచ్చు. చాలా క్రూరం. అందులో ఆడవాళ్లే చేస్తారమ్మా ఇలాంటి పనులు. అవునండి. మగవాళ్ళ దగ్గర ఏ సమస్య ఉండదు, మగవాళ్ళని చూసినా కూడా ఎవరు ఏమీ అన్నరు చేయరు. ఆడ మనిషిని, స్త్రీని చూస్తే ఎందుకు ఇలా చేస్తున్నారు? స్త్రీని చూసి సాటి స్త్రీయే ఇలాంటి పనులు చేస్తారు. అంటే శత్రువు అంటారా? అది అక్షర సత్యము. స్త్రీకి స్త్రీయే శత్రువు అంటే ఆడదానికి ఆడదే శత్రువు అని పూర్వ నానుడి ఉండేది. ఎప్పటికీ అది కంపల్సరీ. అది ఏంటంటే దాన్ని మనం అలా ఫాలో అయిపోతున్నాము. ఆ నానుడిని తిరగరాయట్లేదు. చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు అలాగే. మనం ఈ శతాబ్దంలో ఉండి కూడా ఇంకా వెనుకటి మూఢ నమ్మకాలనే ఎక్కువ వస్తున్నాము. అది చాలా ప్యాథటిక్. అంటే ఇది సమంజసం కాదు, పైశాచిక చర్య తప్ప ఇందులో వాస్తవం అయితే లేదమ్మా. ఎందువల్ల అంటే ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళ చెయ్యి మంచిది, వాళ్ళ చేతే శుభకార్యాలు చేయిస్తారు. పిల్లలు పుట్టని వాళ్ళ చేత శుభకార్యాలు చేయించకపోవడము, ఇలా వాళ్ళని అవమానించడం అనేది చాలా తప్పైన విషయము. ఎక్కడ ఇది శాస్త్రబద్ధం కాదు, పురాణాల్లో కూడా చెప్పలేదు. సైంటిఫిక్ పరంగా చూసినట్టయితే కనుక పిల్లలు పుట్టకపోవడం అనేది నిజంగా చెప్పాలంటే పిల్లలు పుట్టని వాళ్ళు మోక్ష మార్గానికి దగ్గర ఉన్నట్టు. అది ఎలాగో కూడా చెప్తాను. ఇప్పుడు పిల్లలు లేరు అంటే కనుక వాళ్ళు నిజంగా ఆ దంపతులకి మనం దండం పెట్టాల్సిన విషయము. నిజమా అమ్మా? నిజంగా దండం పెట్టాలి. ఎందుకు అంటే ఆ వివరం కూడా మీకు ఇస్తాను. మనకి పిల్లలు ఎందుకు పుడుతూ ఉంటారు ఎక్కువ మంది? రుణానుబంధం కదా. అంటే మనం గత జన్మలో వారికి అంటే మగ పిల్లలకి ఆడపిల్లలకి కూడా ఇక్కడ తేడాలు ఉన్నాయి. గత జన్మలో అంటే ఈ జన్మలో తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా రుణం ఉండిపోయినా లేదా శత్రుత్వం ఉండిపోయినా కానీ వాళ్ళు మరుసటి జన్మలో శత్రుత్వాన్ని తీర్చుకోవడం కోసం పుత్రులుగా పుడతారు మగపిల్లలు. చాలా మంది అంటారు మా అబ్బాయి మా మాట వినరండి, లేదంటే మా అబ్బాయి చాలా అసలు మా ఇంట్లోనే ఉండడండి, ఇట్లాగా అంటే వేధిస్తూ ఉంటారు, చాలా బాధలు పెడుతూ ఉంటారు. కొంతమంది ఇళ్లలోంచి కూడా. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ జన్మలో మీరు తల్లిదండ్రులు, గత జన్మలోకి వచ్చేటప్పటికి ఏమైంది? శత్రువులు. అందుకనే శత్రువులు పుత్రులుగా పుడతారు. ఎక్కడి నుంచో కాకుండా ఇంట్లోనే పడేస్తాడు దేవుడు, ఇంట్లో పడేస్తాడు. దానితో పాటుగా ఇంకొకటి ఏమిటి అంటే కనుక వాళ్ళకి రుణం ఉంటే ఎంతవరకు రుణము మనం అనుకుంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్తాను. నేను ఎవరి దగ్గర ఒక 10 లక్షలు 15 లక్షలు ₹1,00,00,000 రుణం తీసుకుని కొంతవరకు చెల్లించేశా, ఒక 50 లక్షలు చెల్లించేశా. మిగతా 50 లక్షలు చెల్లించకుండా ఎగవేసి అడగట్లేదులే ఏదో రకంగా తప్పించేద్దాంలే అని కనుక ఎవరైతే తీసుకున్న వ్యక్తి వదిలేసి ఇంకా అడిగి వాళ్ళు వేసారిపోతారు, వీళ్ళు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు. వీళ్ళు కావాలని చెప్పి ఎగవేసినందుకు గాను వడ్డీకి అంటే అసలుకి వడ్డీ కలపడం అనేది చక్రవడ్డీ కూడా కలుపుతారు. అంటే అవతల వ్యక్తి చనిపోయినా యువతల వ్యక్తి కావాలని ఇవ్వక చనిపోయినా కానీ భగవంతుని లెక్కలుంటాయి, చిత్రగుప్తుల లెక్కలుంటాయి. మనము ఇక్కడే వడ్డీకి చక్రవడ్డీలు వేసి డబ్బుల మీద లాగుతున్నప్పుడు మరి ఈ రుణము వదిలేసిన రుణము, కావాలని తీర్చని రుణము మరి ఆ వ్యక్తికి ఈ వ్యక్తి ఎలా ఇవ్వాలి?
అవును కదా, తెలీదు. ఈ జన్మలో అయిపోయింది. ఈ జన్మలో వాడు అమ్మయ్య ఇవ్వక్కర్లేదు, ఇక అయిపోయింది అమ్మయ్య అనుకుంటానికి లేదు. లేదు. అందుకే ఎక్కడ ఏమీ రుణం చెయ్యకూడదు, ఉచితంగా సేవ పొందకూడదు, ఉచితంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు, సేవ కూడా పొందకూడదు, సేవ కూడా పొందకూడదు. దానికి ప్రత్యేక రుణం ఇచ్చేయాలి. లేదంటే ఆ సేవ మనం పొందినందుకు గాను మళ్ళా మనం జన్మ ఎత్తి వీళ్ళకి తిరిగి రుణం తీర్చుకోవాల్సి వస్తుంది. అమ్మ బాబోయ్, ఏది ఉచితంగా తీసుకోకూడదు. 1 రూపాయి అయినా వాళ్ళకి ఇవ్వాలి, పసుపు కుంకుమగానైనా ఇవ్వాలి. అక్కడికక్కడికి అది అంత ఇవ్వలేకపోయినా కొంతైనా రూపాయి. ఇప్పుడు నేను ఇవ్వాలి. తృణమో పణమో అన్నారు. తృణము అంటే గడ్డి, పణము అంటే మనకి పైసలు. అవునండి. ఏదో రకంగా ఆ రుణం తీర్చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు తీర్చుకోలేని పక్షంలో మరుసటి జన్మలో ఏ రకంగా పుట్టాలి? ఇంట్లోనే పుట్టాలి. ఇంట్లోనే పీక్కు తినటానికి అంతే కదండి. అది పుత్రులు అంటే పిల్లల రూపంలో ఇంకా కొన్ని రుణాలు ఉంటాయి. అవేంటి? బయట కొన్ని రుణాలు మనం కొంతమంది మనకి ఇవ్వకుండా తప్పించేసుకుని ఆ రుణం తీర్చుకోవాలంటే మన దగ్గర నుంచి పర్సులోంచి జారిపోయో, లేకపోతే మనకేం చేస్తారు కొంతమంది మన దగ్గర సర్వీస్ తీసుకుని మనకి డబ్బులు ఎగ్గొట్టేసినప్పుడు వాళ్ళు అమ్మ వీళ్ళకి సర్వీస్ తీసుకున్నాం కానీ ఇవ్వలేకుండా. చిన్న ఎగ్జాంపుల్, ఉద్యోగం చేయించుకుని కొంతమంది జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టేసి వీళ్ళని మా పని మానిపించేస్తారు. అమ్మయ్య నాకు 2 నెలల శాలరీ మిగులు అని యజమానుడు అనుకుంటారు. కానీ ఈ రుణం ఎలా పోతుంది మనకి అంటే మరుసటి జన్మలో మన దగ్గర నుంచి అయాచితంగా డబ్బులు పోతూ ఉంటాయి. వేరొకళ్ళు మన దగ్గర నుంచి తీసేసుకుంటూ ఉంటారు. అది మనమే ఇస్తూ ఉంటాము అన్నెసెసరీగా, అంటే అవసరం లేకుండా మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాము. వాళ్ళు తిరిగి మనకి ఇవ్వరు. మనం ఏమనుకుంటాం, నేను వాళ్ళకి అన్ని లక్షలు ఇచ్చాను, తిరిగి నాకు ఇవ్వలేదు వాళ్ళు, అవును కదా అని అనుకుంటా. అంటే గత జన్మలో వాడికి మనం రుణం ఉన్నాం కాబట్టి వాడు రుణం తీర్చేసుకుని వెళ్ళిపోయాడు. కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు. అవునండి. డబ్బులు ఎలా పోతాయి? ఉత్తినే పోదు. మనకి ఎంత డబ్బులు పోవాలా అంత డబ్బులే పోతాయి. లెక్క మనకు 10 రూపాయలు మనం గత జన్మలో వదిలేసి ఉంటే దానికి వడ్డీ వేసి 100 రూపాయలు మన దగ్గర నుంచి పోయేలాగా భగవంతుడు అక్కడికి ఆ కర్మను క్లియర్ చేస్తాడు. అవునండి. బైకుల మీద లాగేసుకుంటూ అది వింటూ ఉంటాం. అది కూడా కర్మే. అది ప్రతిదీ కర్మే కదా, ప్రతిదీ రుణము. ఆ రుణము అట్లాగా తీర్చేశాడు కర్మ రూపేణ. అప్పుడు మనం ఏమనుకోవాలి? ఓకే, మనం గత జన్మలో వాడికి రుణం ఉన్నాం కాబట్టి అది అంతవరకే పోతుంది, మళ్ళీ మొత్తం అంతా పోదు. గమనించారా? అవును, అంతవరకే పోతుంది. ఆ లెక్కలు భగవంతుడికి తెలుసు కాబట్టి ఆ రుణము అంతవరకే తీర్చేస్తాడు తప్ప ఇంకొక ఎక్స్ట్రాగా తీసుకోడు. ఇది ఒక రకంగా, అంటే పుత్రుల దగ్గర నుంచి ఒక రకంగా, బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక రకంగా. పశువుల దగ్గరికి వస్తాను. పశువుల దగ్గరికి వచ్చినప్పుడు గత జన్మలో మనము ఎవరి చేతనైనా పని ఎగవేసి ఉంటే మనము పశు రూపంలో పుట్టి వాళ్ళింట్లో పెట్ యానిమల్స్ గానో వాళ్ళ ఇంట్లో పనిచేసేదానిగానో ఉండి రుణం తీరిపోగానే వెళ్ళిపోతాయి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చెప్పండి. మనం ఒక కుక్కను పెంచుకున్నాము. అవునవును. అయితే గత జన్మలో ఈ పెంచుకున్న యజమానికి రుణం ఉంది కాబట్టి కుక్క రూపేణ ఈ ఇంట్లో ఆ రుణం తీర్చుకుంటోంది. అమ్మ బాబు, తీర్చుకుని కొంత అయిపోగానే ఆ కుక్క పారిపోవడమో చనిపోవడమో అవుతుంది. అవును కదా. అప్పుడు ఏమంటాము? దానికి మనకి రుణం తీరిపోయింది. ఎందుకు ఆ మాట అన్నావు? రుణం తీరిపోయిందని. రుణం ఉండబట్టే కదా. రుణం ఉండబట్టే ఎంతవరకు ఉండాలో పశువులతో కూడా రుణం మనిషికి ఉంటుంది. రుణానుబంధ రూపేణ. పశు, పత్ని, సుతులు, ఆలయము అంటే మనం ఉండే ఇల్లు. ఆలయము, గూడు. ఆలయం అంటే దేవాలయం కాదు. చెప్పండి. ఆలయం అంటే మనం ఉండే గూడు. చిన్న ఉదాహరణ చెప్తా. మనం అద్దింట్లో ఉంటున్నాం అనుకుందాం, లేదా సొంత ఇంట్లోనే ఉంటున్నాం అనుకుందాము. మనం కొన్నాళ్ళు ఉంటాము. ఏదో ఒక అంటే అంతవరకు కాల పరిమితితో మనం సరదాగా ఉంటాము. కొన్ని కారణాల వల్ల ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేవలసి వస్తుంది. అంటే ఆ నిమిషం, ఆ గడియ, ఆ లిప్త కాలం వరకు ఆ ఇంటికి మనకి రుణం ఉంటుంది. దాన్ని అమ్మేసి బయటికి వెళ్ళిపోవడమో, లేకపోతే వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోవడమో, అబ్రాడ్ వెళ్ళిపోవడమో, ఏదో ఒకటి ఉండటానికి నివాసంకే లేదు. అయితే ఈ శరీరంతో అందులో ఉండేదానికి అక్కడితో రుణం అయిపోయింది. కరెక్ట్ అండి.
అది అద్దిల్లు తీసుకుందాం. చాలా చూస్తున్నాం కదా ఈ మధ్య. అద్దిల్లు తీసుకుందాము. అద్దింట్లో మనం ఆ ఇంట్లో 12 సంవత్సరాల వరకు ఉన్నాను, ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయాము అంటే ఆ ఇంటి యజమానికి ఇన్నిళ్ళు ఉండగా మనం ఆ ఇంటి యజమానికే మనం ఎందుకు రెంట్ ఇచ్చి ఉంటాము? చాలా ఇళ్ళు చూస్తాం కదా. అవును. కొన్ని ఇళ్ళు మనకి నప్పవు, కొన్ని ఇంట్లోనే మనకి నప్పుతుంది. అంటే ఆ ఇంటి యజమానికి మన డబ్బులు రుణము ఉంటాయి కాబట్టి ఆ రుణం తీరే వరకు ఆ ఇంట్లో ఆ ఆలయంలో మనం నివాసం ఉంటాము. తీరంగానే ఏదో ఒక నెపంతో ఇల్లు సరిపోలేదనో లేకపోతే ఇంట్లో బాగాలేదనో ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాము. వసతి లేదు అన్నాళ్ళు, వసతి సరిపోయింది, తర్వాత అప్పుడు వసతి సరిపోకో తగాదాలు వచ్చో ఏదో ఒక నెపంతో ఆ ఆలయాన్ని ఖాళీ చేసి ఇంకో చోటకి వెళ్ళిపోతాము. అలాగ ఎంతవరకు ఎక్కడ రుణం ఉందో అంతవరకు. ఇది మనది అన్నా కూడా మనకి యోగం ఎంతవరకు ఉంటే అంతవరకే. అది రుణంతో అన్నమాట. రుణంతో ఇంకొక రుణం కూడా ఉంది. ఇంకొక రుణం గురు రుణము, పితృ రుణము, తర్వాత దైవ రుణము, ఋషి రుణము. ఈ ఋషి రుణము అంటే మన శాస్త్రాలు చదువుకుని దాన్ని పాటించడము, దేవాలయాలకు వెళ్ళి మన యథాశక్తి దేవాలయాలకి ఏదో దక్షిణ వేయడమో దానికోసం అన్నట్టు ₹1 మనం ఇవ్వాలి. అదొక రుణము. గురు రుణము, గురువుకి మనం ఎప్పటికప్పుడు ఏదైనా ఇస్తూ ఉండాలి. గురు పౌర్ణమి చేసుకొని మనం ఇవ్వాలి తప్పకుండా. ఇది దక్షిణ. పితృ రుణము అంటే తండ్రి రుణం అని కాదు, ఇక్కడ మన పితృదేవతల యొక్క రుణము. పితృ రుణం అంటే మన తండ్రి అని కాదు, పితామహులు అంటే తాత, తండ్రి, ముత్తాత వీళ్ళ యొక్క రుణము, మన యాన్సిస్టర్స్ యొక్క రుణము. అది పితృ రుణము. ఇటు అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ ఏదైనా పితృరుణం అనమాట. దాన్ని మనం తీర్చేసుకోవాలి. పితృరుణం తీర్చుకోకపోతే అది మన జాతక చక్రంలో ఎక్కడో దగ్గర ఉంటుంది. మన జాతక చక్రంలో డెఫినెట్ గా అంటే భగవంతుడు ఇవ్వక్కర్లేదు. మన జాతక చక్రంలో ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి పితృరుణం ఉందనుకోండి, ఆ జాతక చక్రంలో 4 భాగాల్లో ఏదో ఒక దగ్గర రవితో కలిసి, శనితో కలిసి, రాహుతో కలిసి, కేతువుతో కలిసి ఉంటాయి. మన జాతక చక్రంలో 12 గృహాల్లో 9వ స్థానము పితృస్థానము. ఆ పితృస్థానంలో రాహుతో కేతు కలిశాడా, శనితో కలిశాడా, రవితో కలిశాడా అనే అంశాన్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే, ప్రతి ఒక్క జాతకం కనుక పరిశీలన చేసినట్టయితే పితృ రుణము ఉండిపోయి ఉంటుంది. అది అందరికీ ఉండదు. ఎవరైతే మహాలయ పక్షాల్లో పితృదేవతలకి చేసుకుంటారో, ప్రతి సంవత్సరము తద్దినాలు పెట్టుకుంటారో, యథాశక్తి స్వయం పాకం ఇచ్చుకుంటారో వాళ్ళకి పితృదోషం ఉండదు. అంటే పితృరుణం తీరిపోయినట్టు. పితృ రుణం ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, వివాహాలు ఆలస్యమైనా, పిల్లలు పుట్టడం ఆలస్యమైనా, ఇంట్లో అనారోగ్యాలున్నా, ఇంట్లో అంటే చోర భయం కానీ, అగ్ని భయం కానీ, ఇలాంటి వేధింపులు ఉన్నా, ఇంట్లో నకారాత్మక శక్తి ఎక్కువగా తిరుగుతున్నా, నకారాత్మకం అంటే నెగిటివ్ ఎక్కువగా తిరుగుతూ ఉన్నా, ఇలాంటివన్నీ మనకి ఇండికేషన్స్. మన పితృదేవతలు మీరు ఈ కార్యం చేయడం మర్చిపోయారు, తప్పనిసరిగా తీర్చుకోండి అని మనకి ఇండికేషన్స్ ఇస్తుంటారు. కానీ మనం ఆ పని చెయ్యము. ఆ బాధలు పడ్డానికైనా ఇష్టపడతాం తప్ప ఆ రుణం తీర్చుకోవడానికి ఇష్టపడము. నిజమే, చాలా మంది పితృదేవతలకి చెయ్యరు. చెయ్యకపోతే ఈ వ్యాధి రూపేణ ఇలాంటి రూపాల్లో పిల్లలకి పెళ్లి, సంతానాలు పుట్టక, అది పితృదోషాలు పోవాలి అంటే కంపల్సరీ ఇవి పితృ రుణం తీర్చుకోవాలి. దేవరుణం మనం పోస్ట్ పోన్ చేసినా పర్వాలేదు, కానీ పితృరుణం తప్పనిసరిగా తీసుకోవాలి. అదేం చేయాలంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని మాకు పితృదోషం ఉందా లేదా అని నిర్ణయించుకుని కనుక చేసుకుంటే చాలా మందికి 90% మందికి ప్రతి ఒక్కరికి పితృదోషాలు ఉంటాయన్నమాట. ఇవి తీర్చుకోవాలి. ఈ రుణం అంటే ఇవి చేసుకుంటే మనకి దోషాలు తొలగిపోతాయి. వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే సంవత్సరం దోషాలు పోతాయి. లేకపోతే వాళ్ళు ఆ బాధలు పడుతూనే ఉంటారు, మనకి పెడుతూనే ఉంటారు. మరి వారి తాలూకా ఇది మనకి దోషం ఉండిపోతుంది కదా. దోషం అంటే దోషమే కదండి. దానికి అది ఎలా గుర్తెరగాలి అన్న విషయం మీకు చెప్పాలి అంటే కనుక చెప్పండి. కాకి ఎక్కువసేపు మన ఇంటి ముందు తచ్చాడడం కానీ, మన ఇంటి ముందుకు వచ్చి అరవడం కానీ, మన ఇంటి మీద చెట్టు మీద నివాసం చేసుకోవటం కానీ, ఇలాంటివి ఏవైనా రిలేటెడ్ టు కాకి సంబంధించినవి ఏవి మనకి చూపించినా, అరిచినా, ఇంట్లోకి వచ్చినా, లేదా తన్నినా,
లేదా అంటే ఇంట్లో మనకి గూడు పెట్టుకున్నా, ఇలాంటివన్నీ వాళ్ళు కాకి ద్వారా మనకి సందేశాన్ని తెలుపుతారు. మన దాని కాకి సందేశం, మేఘ సందేశం లాగా. కాకి సందేశం. అమ్మా. మనం దాన్ని ఏ చిచి అని కాగ్గోలా అని ఉంటాం అవును, కానీ- అబ్బాయి ఈ కాగ్గోలమ్మ అంటారు. అంటాం కానీ మళ్ళీ ఇంకొకటి అండి, కాకరిస్తే చుట్టాలు వస్తున్నాయి అంటారు. అదొక నమ్మకమే కదా మనకి. అది అట్లానే కదా. శాస్త్రం లేదు కానీ అంటే శాస్త్రం లేదు. మనకి దానికి ప్రమాణం అయితే లేదు. మాట వరుసకి అలా మాట ఉంది. వరుసకి. అంటే ఈ పితృదేవతలు ఇలా కాకి రూపాయలు అరుస్తున్నారు, ఇది మనం అసలు వేరే భావం చేస్తున్నాము. వేరేది. కరెక్ట్ అని అంటే చుట్టాలు వస్తారని కాదు కానీ పితృదేవతలే చుట్టాలు మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటారు. మనకి అది అర్థం కాక ఇలా అనుకుంటాం. అయ్యో రామ. ఇవి మనకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటారు వాళ్ళు, మనం పాపం. నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం. సో ఈ రుణము, ఇలాంటి రుణాలన్నీ ఉంటాయి కాబట్టి అది పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ రుణాలు, పిల్లలు లేని వాళ్ళకి అంటే గతంలో వాళ్ళకి ఎవరి రుణం లేరు. అబ్బా. ఓన్లీ భార్యాభర్త రుణమే తప్ప ఇంకా ఏ రకమైన రుణము లేదు. వాళ్ళు డైరెక్ట్ మోక్షానికే వెళ్ళిపోతారు. ఓ, అదనమాట. అలాంటి వాళ్ళని పిలిచి మనం పండు తాంబూలం ఇచ్చుకున్నా, ఆ దంపతులకి నమస్కారం చేసుకున్నా చాలా, ఇది శాస్త్ర ప్రమాణము, ఇది నమ్మకం కాదు, ఇది శాస్త్ర ప్రమాణం అనమాట. వాళ్ళకి చేసుకున్నా మనకి మంచి జరుగుతుంది అని శాస్త్ర ప్రమాణం ఇది. అదనమాట. వాళ్ళని విసర్జించకూడదు, వాళ్ళని పిలిచి గౌరవించాలి, పూజించాలి. రుణాలు లేవు కాబట్టి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అనమాట. అది వాళ్ళని ఎప్పుడు అగౌరవపరచకూడదు. నమస్కారం అండి. నమస్తే.